నమస్తే వెల్కమ్ టు మూవీ మిక్చర్. రజనీకాంత్ అనిరుద్ ని వదిలేబోతున్నారా? నెక్స్ట్ మూవీకి ఏ మ్యూజిక్ డైరెక్టర్ తో కంపోజ్ చేయించబోతున్నారు? తాను సైన్ చేసిన ఫస్ట్ మూవీ ఇంకా రిలీజ్ కాకుండానే టాలెంటెడ్ మ్యూజిషియన్ క్రేజీ ఆఫర్స్ కొల్లగొట్టేస్తున్నారా? తలైవర్ 173కి సెట్ అయిన ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? రజనీకాంత్ కు బక్కోడుంటే బాలయ్యకు బండోడున్నామంటూ సరదాగా తమన్ ఓ సందర్భంగా వ్యాఖ్యానించాడు. అంటే వీరి కాంబోలో సినిమాలు వస్తున్నాయంటే సాంగ్స్ బీజిఎంతో సౌండ్ బాక్సులు బద్దలు కావాల్సిందే, మూవీ బ్లాక్ బస్టర్ హిట్ నమోదు చేయాల్సిందే. అందుకే ఈ కాంబోలకు అంత క్రేజ్. తలైవాకు అనిరుద్ధ్ మ్యూజిక్ ఇస్తున్నాడంటే వేరే లెవెల్ హైప్ ఉంటుంది. కానీ ఈ మధ్య అనిరుద్ధ్ కంపోజ్ చేసిన సినిమాలు ఫ్లాప్ స్టాక్ రావడంతో పాటు సాంగ్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్లో పదును తగ్గడంతో తలైవర్ 173 కోసం కంపోజర్ను మార్చబోతున్నారట. నయా సెన్సేషనల్ మ్యూజిషియన్ ను సాయి అభ్యంకర్ ను తీసుకోబోతున్నారని టాక్. ప్రైవేట్ ఆల్బమ్స్ తో ఓవర్ నైట్ పాపులారిటీ సంపాదించాడు సాయి అభ్యంకర్. ఈ క్రేజే అతడికి వరుస ఆఫర్లను కట్టబెట్టాయి. స్టార్ కంపోజర్స్ కుల్లుకునేలా బిగ్ ప్రాజెక్ట్స్ కు సైన్ చేశాడు. ఒకటి కాదు రెండు కాదు సుమారు 60 చిత్రాలకు కమిట్ అయ్యాడు. రాఘవ లారెన్స్ బెంచ్ సినిమాకు ఫస్ట్ సైన్ చేశాడు అభ్యంకర్. ఈ సినిమా ఇంకా రిలీజ్ కానేలేదు. కానీ బల్టీ డ్యూడ్తో అతడి పనితనం చూసిన మేకర్స్ కు సాయి కంపోజింగ్ పై నమ్మకాన్ని కలగజేశాయి. ఏఆర్ రెహమాన్ వదిలేసిన సూర్య కరుపుతో సాయి అభ్యంకర్ దిశ తిరిగింది. వరుసగా క్రేజీ ఆఫర్స్ పట్టేశాడు. అల్లు అర్జున్ అట్లీ భారీ బడ్జెట్ చిత్రంతో పాటు కార్తీ సినిమా మార్షల్ కు కమిట్ అయ్యాడు. ఇప్పుడు నెక్స్ట్ తలైవర్ 173కి సైన్ చేశాడని బజ్. లోకేష్ సి సుందర్ వదిలేసిన డైరెక్షన్ ఛాన్స్ పార్కింగ్ ఫేమ్ రామ్ కుమార్ బాలకృష్ణను వరించిందని టాక్. కమల్ హాసన్ నిర్మిస్తున్న ఈ సినిమా అప్డేట్ రజనీకాంత్ పుట్టినరోజైన డిసెంబర్ 12న వచ్చే ఛాన్స్ ఉంది. ఈ సినిమాకు సాయి అభ్యంకర్ సైన్ చేస్తే మరో బిగ్గెస్ట్ ఫిలిం అతడి ఖాతాలో పడినట్లే. ఇక ఎంతమంది కంపోజర్లకు నిద్ర పట్టదో చూడాలి. మరి టాలీవుడ్ లో వరుస ఫెయిల్యూర్స్ కెరియర్ ని డ్యామేజ్ చేస్తున్నాయని కాస్త గ్యాప్ ఇచ్చి కోలీవుడ్ ఆడియన్స్ కి తన పెర్ఫార్మెన్స్ చూపించేందుకు ప్లాన్ చేసుకుంది కృతి శెట్టి. కానీ తాను ఒకటి అనుకుంటే డెస్టినీ మరొకటి డిసైడ్ చేసింది. ఈ ఇయర్ ఎండింగ్ తనదే అని ఆనందపడే లోపే తమిళ ఎంట్రీపై అడ్డంకులు క్రియేట్ అయ్యాయి. మరి ఈ ఏడాది కృతి తమిళ డెబ్యూ కష్టమేనా? టాలీవుడ్ హ్యాట్రిక్ హిట్స్ తో గోల్డెన్ లెగ్ గా మారిన కృతి శెట్టి ఆ తర్వాత వరుస ఫెయిల్యూర్స్ చవిచూడడంతో గ్రాఫ్ అమాంతం పడిపోయింది. దీంతో కాస్త గ్యాప్ ఇచ్చి కోలీవుడ్ ప్రాజెక్ట్ కు కమిట్ అయింది. కానీ వావాతియా, లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ, జీనీ సినిమాలు ఏ టైంలో సైన్ చేసిందో కానీ రోజుల తడబడి షూటింగ్స్ జరుపుతూనే ఉన్నాయి. హమ్మయ్య ఎట్టకేలకు గుమ్మడికాయ కొట్టాయి అనుకున్న వావాతియార్, లిక్ పలుమార్లు వాయిదా పడి డిసెంబర్ బరిలోకి దిగుతున్నాయని సంబరపడేలోపు మళ్లీ సమస్యలను ఎదుర్కొంటోంది డెబ్యూ ఫిలిం. 2 ఏళ్ల క్రితం కార్తీ మూవీ వావాతియార్ కు కమిట్ అయింది బేబమ్మ. ఈ సినిమాతో గ్రాండ్ ఎంట్రీ దొరుకుతుంది అనుకుంటే బొమ్మ షూటింగ్ దశ నుండి వాయిదా పడుతోంది. కార్తీ 27th ఫిల్మ్ మెయ్య జగన్ థియేటర్లలోకి వచ్చి ఏడాది కూడా పూర్తయింది. సర్దార్ 2 కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ దశకొచ్చింది. కానీ వీటికన్నా ముందే బిగినైన వావాతియార్ ఇంకా ప్రేక్షకుల ముందుకు రాలేదు. డిసెంబర్ 5న రిలీజ్ డేట్ లాక్ చేసుకుంటే మళ్లీ 12కి పోస్ట్ పోన్ అయింది. ఇప్పుడు ఆ రోజు కూడా వస్తుందో రాదోనని డౌట్ పడుతున్నారు కోలీవుడ్ ఆడియన్స్. అర్జున్ లాల్, సుందర్ దాస్ అండ్ వావాతియార్ ప్రొడ్యూసర్ జ్ఞానవేల్ రాజా మధ్య ఆర్థిక లావాదేవీలే దీనికి కారణం. సుందర్ దాస్ అనే వ్యక్తి తనకు రావాల్సిన 21,78,00,000 చెల్లించాలంటూ మెడ్రాస్ హైకోర్టు మెట్లెక్కాడు. ఈ సమస్య తీరితే ఈ సినిమాకు రూట్ క్లియర్ అయ్యే ఛాన్స్ ఉంది. లేదంటే సినిమా రావడం కష్టమే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. ప్రదీప్ రంగనాథన్తో తెరకెక్కుతున్న లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా 2 ఏళ్లుగా షూటింగ్ జరుపుకుని మొన్నీ మధ్య కంప్లీట్ చేసుకుంది. దీని వెనుక స్టార్ట్ అయిన డ్యూడ్ దీపావళికి వచ్చి మంచి హిట్ నమోదు చేసింది. ఇది కూడా దీపావళికే రావాల్సి ఉండగా వాయిదా పడి డిసెంబర్ 18పై కర్చీఫ్ వేసింది. ఇక రిలీజ్కు 2 వారాలు కూడా లేవు. కానీ ఎక్కడా ప్రమోషన్ల హడావిడి చేయడం లేదు. విఘ్నేష్ శివన్ భార్య పిల్లలతో కనిపిస్తున్నాడు. కానీ ఈ సినిమా ఊసేతడం లేదు. దీంతో సినిమా రిలీజ్ ఉందా లేదా అనే డౌట్ కలుగుతోంది. ఇక జీనీ నుండి జస్ట్ సాంగ్ తప్ప మరో అప్డేట్ లేదు. ఈ ఏడాది అయిపోయే లోపు కృతి తమిళ్ను పలకరిస్తుందా లేదా చూడాలి. ఓటీటీ లవర్స్, ఈ వారం హారర్ మూవీ కావాలా? లేదు క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ మీ చాయిసా? రొమాంటిక్ అండ్ కామెడీ మూవీస్ అంటే ఇంట్రెస్టా? మూవీస్ వద్దు, సిరీస్లు అయితే చూడాలనుకుంటున్నారా? అన్నీ ఉన్నాయి. ఈ వారం అలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఎంగేజింగ్ అనిపించే కొన్ని సినిమాలు, సిరీస్లు మీకోసం. ఎవ్రీ వీకెండ్ బాక్స్ ఆఫీస్ దగ్గర సందడి చేసే సినిమాల కోసమే కాదు, ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే మూవీస్, సిరీస్ల కోసం కూడా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు సినీ లవర్స్. అలా ఈ వారం ఉన్నవే కొన్నైనా అన్ని జోనర్ల మూవీస్ డిజిటల్ ప్లాట్ఫామ్స్లోకి వచ్చేసాయి. థియేటర్లలో పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకున్న రొమాంటిక్ థ్రిల్లర్ ద గర్ల్ ఫ్రెండ్ ఓటీటీలోకి వచ్చేసింది. రష్మిక, దీక్షిత్ శెట్టి జంటగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. చిన్న సినిమాగా వచ్చి మంచి అప్లాస్ తెచ్చుకున్న సినిమా ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో. తిరువి, టీనా శ్రావ్య జంటగా గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ కామెడీ ఎంటర్టైనర్
G5లో స్ట్రీమింగ్ అవుతోంది. బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన జటాధర కూడా ఓటీటీ బాట పట్టింది. సుధీర్ బాబు సూపర్ న్యాచురల్ హారర్ థ్రిల్లర్ అమెజాన్ ప్రైమ్లోకి సడన్ గా ఎంట్రీ ఇచ్చేసింది. డిసెంబర్ 5న ఈ సినిమా ఓటీటీ లవర్స్ ముందుకు వచ్చేసింది. మాలీవుడ్ నుండి ఇంట్రెస్టింగ్ అండ్ ఎంగేజింగ్ అనిపించే హారర్ మిస్టరీ ఫిలిం డిఎస్ ఈరే. ప్రణవ్ హీరోగా నటించిన ఈ సినిమాకు భ్రమయుగం ఫేమ్ రాహుల్ సదాశివన్ దర్శకుడు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా జియో హాట్స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. వైభవ్ హీరోగా నటించిన క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ హంటర్ చాప్టర్ 1 ఆహా వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. ఇక మరో తమిళ క్రైమ్ థ్రిల్లర్ స్టీఫెన్ నెట్ఫ్లిక్స్ లోకి వచ్చేసింది. ఈ మధ్య మూవీస్ సక్సెస్ రేట్ తగ్గిపోవడంతో చాలా వరకు ఆడియన్స్ వెబ్ సిరీస్ల వైపు చూస్తున్నారు. ఈ వీకెండ్ లో ఇంట్రెస్ట్ ని కలిగించే వెబ్ సిరీస్లు మీకోసమే పలు డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో వెయిట్ చేస్తున్నాయి. అవేంటో ఓ లుక్కేద్దామా? తమిళ రైజింగ్ హీరో అశ్విన్ కుమార్ హీరోగా తెరకెక్కిన వెబ్ సిరీస్ ధూల్పేట్ పోలీస్ స్టేషన్. తెలుగు అండ్ తమిళ్లో తెరకెక్కిన ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ డిసెంబర్ 5 నుండి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. అలాగే మరో తమిళ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ కుట్రం పురిందా 1 సోనీ లివ్ లో అందుబాటులోకి వచ్చేసింది. కొరియన్ డ్రామాలకు భారత్ లో ఫ్యాన్ బేస్ ఎక్కువ. అందుకే వారానికి ఒక్క మూవీ లేదా సిరీస్ ఓటీటీలో స్ట్రీమింగ్ కి రెడీగా అవుతున్నాయి. ఈ వారం కూడా ద ప్రైస్ ఆఫ్ కన్ఫెషన్ సిరీస్ ను నెట్ఫ్లిక్స్ తీసుకొచ్చింది. అలాగే హాలీవుడ్ వెబ్ సిరీస్ ద అబాండెన్స్, షూర్లీ టుమారో సిరీస్ లు నెట్ఫ్లిక్స్ అండ్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. హిందీ కామెడీ సిరీస్ ఘర్వాలి పెడ్వాలి G5 లో సందడి చేస్తోంది. మూవీ మిక్చర్ల మరికొన్ని అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. కన్నడ స్టార్ హీరో దర్శన్ అప్కమింగ్ ఫిల్మ్ ద డెవిల్ డిసెంబర్ 11న థియేటర్స్ లో రిలీజ్ అవుతోంది. రచనా రాయ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా నుండి ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతోంది ద డెవిల్. ఆర్పి పట్నాయక్ కంపోజ్ చేసిన మెలడీ సాంగ్ ప్రెజెంట్ నెట్టింట్లో హంగామా క్రియేట్ చేస్తోంది. గార్గా మూవీలో నేల నడిగా పాట తాజాగా రిలీజ్ అయింది. సిద్ శ్రీరామ్ ఆలపించిన ఈ పాటకు మంచి అప్లాస్ దక్కుతోంది. ఆర్పి పట్నాయక్ ఈజ్ బ్యాక్ అని కామెంట్స్ వినిపిస్తున్నాయి. బాలీవుడ్ క్లాసిక్ ఫిల్మ్ షోలే రీ రిలీజ్ కాబోతోంది. 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో షోలే ది ఫైనల్ కట్ పేరుతో 4K వర్షన్ లో రీ రిలీజ్ చేస్తున్నారు. అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర, హేమమాలిని, జయా బచ్చన్, అంజద్ ఖాన్ నటించిన ఈ ఫిల్మ్ డిసెంబర్ 12న ఆడియన్స్ ముందుకొస్తున్న నేపథ్యంలో ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. కార్తిక్ ఆర్యన్, అనన్య పాండే జంటగా నటిస్తున్న ఫిల్మ్ తూ మేరీ మై తేరా తూ మేరీ. ఈ సినిమా క్రిస్మస్ రోజున రిలీజ్ అవుతుంది. డిసెంబర్ 25న ఆడియన్స్ ముందుకొస్తున్న నేపథ్యంలో ప్రమోషన్స్ ని స్పీడప్ చేసింది. తాజాగా ఓ సాంగ్ వదిలారు మేకర్స్.